వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అద్భుత సంగీత ప్రపంచానికి నీరాజనం అందిద్దాం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. అద్భుత సంగీత ప్రపంచానికి నీరాజనం అందిద్దామని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. సంగీత పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు రాష్ట్ర సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 6-7 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగే కృష్ణవేణి సంగీత నీరాజనం వేడుకలు మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మూడోసారి కృష్ణానది తీరాన జరుగుతున్న కృష్ణవేణి సంగీత నీరాజనం వేడుకలు విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమమని అభివర్ణించారు. కృష్ణవేణి తరంగాల మధ్య జరుగుతున్న కృష్ణవేణి సంగీత నీరాజనం సంగీత ధ్వని అని, సంగీత జరి అని అన్నారు. సంగీతం, నాట్యం, నటన తదితర కళారూపాల్లో నిష్ణాతులైన కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారని గుర్తు చేశారు. సంగీత ప్రవాహాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి మేము సైతం అంటూ అనునిత్యం కళారూపాలను ప్రదర్శించేటటువంటి కళాకారులకు పాల్గొని విజయవంతం చేసే సంగీత ప్రియులకు అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా కళలను ప్రోత్సహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సీఎం చంద్రబాబు నాయుడు, స్వయాన కళాకారుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వెంకట రామన్ హెగ్డే, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు, ప్రముఖ సంగీత విద్వాంసులు మల్లాది రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత, సంగీత ప్రభావానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం 3వ సంవత్సరం విజయవాడలో నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి నాటక అకాడమీ చైర్మన్, రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందినటువంటి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, అదేవిధంగా అడిషనల్ డైరెక్టర్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెంకటరామన్ హెగ్డే గారు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి లక్ష్మీషా గారు, అదేవిధంగా సుప్రసిద్ధ విద్వాంసులు మల్లాది రవికుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి వేదిక మీద లేకపోయినప్పటికీ వేదిక ముందుండి సంగీత ప్రపంచంలో అద్భుతమైనటువంటి స్థానం పొందినటువంటి పెద్దలు శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు వారికి, అదేవిధంగా వాగేష్ కృష్ణ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వారు, వేదిక ముందున్నటువంటి విద్వాంసులు, దాంతోపాటు అజరామరమైనటువంటి సంగీత ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మేము సైతం అందులో పాల్గొంటామని చెప్పి విచ్చేసినటువంటి 50 మంది సంగీత విద్వాంసులకి, విద్యార్థులకి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. మనకి తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతమైనటువంటి కళా సాంస్కృతిక వైభవం ఉన్నటువంటి రాష్ట్రం. ముఖ్యంగా సంగీతం కానీ, నాట్యం కానీ, నటన కానీ, ఇలా కళారూపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా రాష్ట్రం నలుమూలలా కూడా అత్యద్భుతమైనటువంటి కళాకారులు వారి వారి కళారూపాలని నిరంతరం ప్రదర్శించేటువంటి వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ భారత ప్రభుత్వం వారు ఒక మంచి కార్యక్రమాన్ని, ముఖ్యంగా కృష్ణవేణి సంగీత నీరాజనం అనేటువంటి మాటతోటి కర్ణాటిక్ సంగీతానికి సంబంధించినటువంటి ఒక 2 రోజుల ప్రక్రియని ముచ్చటగా 3వసారి నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి సంబంధించి సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, ముఖ్యంగా ఈ కళల్ని పెంచి పోషించడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి పెద్దలు, మాన్యులు మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, స్వయాన కళాకారుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు
మనందరి తరపున కూడా తెలియజేస్తూ, మనందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో వింటూనే ఉంటాం, శిశుర్వేత్తి పసురువేత్తి వేతి గాన రసం ఫణిహి అనేటువంటి మాట. పిల్లలైనా జంతువులైనా పాములైనా ఎవరైనా సరే సంగీతం అనేటువంటి దాన్ని విన్నప్పుడు అద్భుతమైనటువంటి తన్మయత్వానికి లోనై అందులో ఆదమరిచి ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలను కూడా మనం అనేక పర్యాయాలు చూడటం జరిగింది. అటువంటి ఒక సంగీత మాధుర్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మన దగ్గర నిర్వహించుకోవటం, అందులోనూ కృష్ణవేణి తరంగాల మధ్య అది ఒక ధ్వని, సంగీత ఝరి కృష్ణవేణి తరంగాలు. అటువంటి కృష్ణవేణి తరంగాల మధ్య ఈ కృష్ణవేణి నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా మనలో మళ్ళీ ఏదైతే అనూచానంగా వస్తున్నటువంటి మన సంగీత విధానాలు ఉన్నాయో, మన కళా సాంస్కృతిక రూపాలు ఉన్నాయో, వాటిని ప్రపంచం మొత్తం తెలుసుకునే విధంగా మరొక పర్యాయం ఈ కార్యక్రమాలని మనం ప్రపంచానికి చూపించడానికి చేసే ప్రయత్నం. ఎందువలనంటే సమకాలీన సమాజంలో మారుతున్నటువంటి విలువలు, ఆ విలువలు ఏ ఒక్క రంగానికో పరిమితమైనవి కాదు, వివిధ రంగాలకి సంబంధించి మారుతున్నటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా కళారంగంలో కూడా మారుతున్నటువంటి విలువలను దృష్టిలో పెట్టుకుంటే ఒక ఆధునికత పేరుతో వస్తున్నటువంటి మార్పుల్ని మనం ఒక పక్కన చూస్తూనే ఉన్నాం. యువతరం ఎవరైతే ఉన్నారో, రేపటి మన భవిష్యత్తు అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఆ ఆధునికత పేరుతోటి ఆ పరంపరలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి నుంచి తిరిగి మన మూలాలు ఇవి, మన స్థానం ఇది, సహజంగా మనకున్నటువంటి గొప్పదనం ఇది అనేటువంటి విషయాన్ని వారి చిన్నారి మనసుల్లో పాదుకొల్పాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం అనేటువంటి మాటని మనం ప్రస్ఫుటంగా తెలియజేసుకుంటూ ఉంటాం.